మరొక ముఖ్యమైన అప్డేట్ ఇది. సో రిటైర్డ్ ఆఫీసర్లకు నో ఎక్స్టెన్షన్ అని ఒక వార్త చూస్తున్నాం మనం ఇవాళ. సో గత సర్కార్ హయాంలో చాలామంది ఉద్యోగులకు రిటైర్ అయిపోతున్న ఉద్యోగులకు ఆల్రెడీ రిటైర్ అయిపోయిన ఇంట్లో కూర్చున్న వాళ్ళు తీసుకొచ్చి ఉద్యోగాలు చేపించడం, పదవి విరమణ అయిపోతుంది అనే సమయంలో మళ్ళీ వాళ్ళ పదవి విరమణ ఎక్స్టెండ్ చేయడం, ఉద్యోగ వయోపరిమితిని పెంచడం, తద్వారా వందల కోట్ల రూపాయల భారం రాష్ట్ర ప్రభుత్వం మీద పడడం మనం చూసినాం. సో ఇప్పుడు అట్లాంటి పరిస్థితి అయితే ఉండకపోవచ్చు. ఎందుకంటే రిటైర్డ్ ఆఫీసర్లకు నో ఎక్స్టెన్షన్ ఒక వార్త వస్తున్నాం మనం. మళ్ళీ పొడిగింపు ఇవ్వద్దని సీఎం ఆదేశాలు. మార్చి తర్వాత దాదాపు 1000 మంది ఇంటికేనట. అస్సలు ఎవ్వరికి కూడా పొడిగింపు ఇవ్వద్దు ఉద్యోగాల విషయంలో, వాళ్ళందరికీ ఇంటికి పోవాల్సిందే అని చెప్పేసి అయితే సీఎం ఆదేశాలు ఇచ్చినట. మార్చి తర్వాత దాదాపు 1000 మంది ఇంటికే అన్ని శాఖల సిఎస్లకు అన్ని శాఖలకు సిఎస్ సర్క్యులర్ జారీ చేశారు. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి మీ శాఖలలో ఎవరైనా పదవి విరమణ వయస్సు వస్తే డేట్ వస్తే అయిపోయినట్టే, ఇక మళ్ళీ ఎక్స్టెండ్ చేయకండి అని. సో అత్యధికంగా మున్సిపల్ శాఖలో 200 మంది, వీరంతా బీఆర్ఎస్కు కొమ్ము కాస్తున్నట్టు ఆరోపణలు. కాంగ్రెస్ పవర్లోకి రాగానే 55,000 ఉద్యోగాల భర్తీ, 10,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల కొనసాగింపు పైన అనుమానాలు అయితే మనకు వార్త చూడొచ్చు. మొత్తానికి రిటైర్డ్ ఆఫీసర్లకు మరోసారి ఎక్స్టెన్షన్ ఇవ్వకూడదని సీఎం రేవంత్ నిర్ణయించినట్టు తెలిసింది. దీంతో మార్చి 31 తర్వాత అన్ని డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న 1000 మంది పదవి విరమణ పొందిన ఉద్యోగులు ఇంటిదారి పట్టున్నారు. సీఎం రేవంత్ ఆదేశాల మేరకు సిఎస్ శాంతికుమారి ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిన టాక్. సో ఈ మేరకు అన్ని శాఖల సెక్రటరీలు హెచ్ఓడీలకు ఆదేశాలు జారీ అయినట్టు సమాచారం. బీఆర్ఎస్ హయాంలో రిటైర్డ్ ఆఫీసర్లను కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించారు. ఆ శాఖలో అవసరం ఉన్నా లేకున్నా తమ సన్నిహితులనే కారణంతో వారిని అపాయింట్ చేశారనే విమర్శలున్నాయి. అందులో మెజారిటీ ఆఫీసర్ల కాంట్రాక్ట్ కాలం మార్చి 31తో ముగుస్తుండగా వారికి మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇవ్వద్దని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు టాక్. ఇక బీఆర్ఎస్కు సన్నిహిత ఆఫీసర్లు కాంగ్రెస్ పవర్లోకి వచ్చాక ప్రభుత్వంలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న రిటైర్డ్ అధికారుల లిస్టుపై ఆరా తీసింది. వివిధ శాఖల్లో దాదాపుగా 1048 మంది ఆఫీసర్లు ఉన్నట్టు జీఏడీ గుర్తించింది. ఇందులో కొందరు కాంట్రాక్ట్ కాలం ఇప్పటికే ముగియగా దాదాపు 1000 మంది ఆఫీసర్లు టెన్యూర్ ఈ మార్చి 31 ముగియనుంది. వీరంతా బీఆర్ఎస్ లీడర్లకు సన్నిహితంగా ఉండటం, తమ శాఖ పరిధిలో జరిగే అంతర్గత విషయాలను సదరు నేతలకు చేరవేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఇన్ఫర్మేషన్ లీక్ చేసే ఆఫీసర్లను గుర్తించి వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే సర్కారు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా దీన్ని 7వ పేజీలో ఒక్కసారి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం. ఇది నిజంగా దారుణం. ప్రభుత్వంలో పనిచేస్తున్నప్పుడు బాధ్యత గల ఆఫీసర్లుగా ఆయా శాఖలకు సంబంధించి పబ్లిక్ డొమైన్లో ఏది పెట్టానో అదే పెట్టాలి, ఏది అవసరం లేదో అది పెట్టద్దు. బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగం చేసినా తిన్న తిండి ప్రజలందరిదే కదా, తెలంగాణ రాష్ట్ర ప్రజలు కడుతున్న సొమ్మే కదా. నీ బీఆర్ఎస్ వాడు ఇంట్లోకి వెళ్ళి తీయలేగా నీకు పైసలు తిన్న ప్రభుత్వం పైసలు ప్రజల సొమ్ము తిన్న విశ్వాసం ఉండాలి. ఇప్పటికే కౌన్సిలింగ్ ఇచ్చారు, అయినా వారిలో మార్పు రాలేదు. దీంతో కాంట్రాక్ట్ కాలం ముగిసిన వెంటనే వారిని ఇంటికి పంపాలని సీఎం నిర్ణయం తీసుకున్నట్టు టాక్. ఒకవేళ ఏదైనా శాఖలో రిటైర్డ్ ఆఫీసర్ల సేవలు అవసరం ఉంటే అప్పుడు ఎవరిని తీసుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలి అని ఆలోచించి నిర్ణయం తీసుకుందామని సీఎం అభిప్రాయపడ్డట్టు సెక్రటేరియట్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇక సీఎం శాఖల్లోనే ఎక్కువ మంది, సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న మున్సిపల్ శాఖలోనే ఎక్కువ మంది రిటైర్డ్ అధికారులు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసినట్టు తెలిసింది. డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ కమిషనరేట్, జిహెచ్ఎంసీ, హెచ్ఎండి ఆఫీసులో సుమారు 200 మంది రిటైర్డ్ ఆఫీసర్లు ఉన్నట్టు టాక్. వీరిలో మెజారిటీ ఆఫీసర్లు పలు కీలక బాధ్యతల్లో ఉన్నారని సమాచారం. వీరు ఇటీవల మున్సిపల్ శాఖలోని కొన్ని అంతర్గత విషయాలను బీఆర్ఎస్ లీడర్లకు చేరవేసినట్టు నిఘా వర్గాలు గుర్తించి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చినట్టు తెలిసింది. అలాగే సివిల్ సప్లై కమిషనరేట్, ఎడ్యుకేషన్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో సైతం పెద్ద ఎత్తున రిటైర్డ్ ఆఫీసర్లు ఉన్నట్టు సమాచారం. ఎంత పెద్ద ఎత్తున చూసిరా, మొత్తం ఆయా శాఖల్లో జరుగుతున్న సీఎం దగ్గర పనిచేస్తున్న ముఖ్యమైన ఆ టీంలనే వీళ్ళు అంటున్నారట. అసెంబ్లీలో కీలక పోస్టులోనూ వాళ్ళే ఉన్నారట. అసెంబ్లీలో పలు కీలక విభాగాల్లో రిటైర్డ్ ఆఫీసర్లు పనిచేస్తున్నారు. గత 6.5 ఏళ్లుగా రిటైర్డ్ సెక్రటరీ పర్యవేక్షణలోనే అసెంబ్లీ కార్యకలాపాలు కొనసాగడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పదవీ విరమణ చేసిన 2-3 డిప్యూటీ సెక్రటరీలను ఓఎస్డీ పేరుతో అపాయింట్ చేసుకున్నారు. అత్యంత ముఖ్యమైన లైబ్రరీ సైతం రిటైర్డ్ ఆఫీసర్ పర్యవేక్షణలోనే పనిచేస్తుంది. అసెంబ్లీలో సుమారు 15 మంది రిటైర్డ్ ఆఫీసర్లు పనిచేస్తున్నట్టు సమాచారం. అసెంబ్లీలో 15 మంది పనిచేస్తారట. రామశంకర. కాంట్రాక్ట్ ఉద్యోగుల కొనసాగింపు ఎందుకు అని చెప్పేసి కూడా ఇక్కడ మనం వార్త చూస్తున్నాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సుమారు 55,000 మంది ఉద్యోగులను భర్తీ చేసింది. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి వీరికి జీతాలు ఇస్తుంది. ఆ పోస్టులోనే దాదాపు 10,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు సైతం పనిచేస్తున్నట్టు టాక్. ఒక రెగ్యులర్ ఉద్యోగులను భర్తీ చేశాక మళ్ళీ కాంట్రాక్ట్ ఉద్యోగులను కొనసాగించడం అవసరమా?
అనే చర్చ ప్రభుత్వ వర్గాలు నడుస్తుంది. అందులో కొందరు హెచ్ఓడీలు ప్రభుత్వానికి తెలియకుండా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని కొనసాగిస్తున్నట్టు టాక్. కాగా కొత్తగా అపాయింట్ అయిన పోస్టులో మళ్ళీ కాంట్రాక్ట్ పద్ధతిని ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకోవద్దని ఈ మధ్య జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులు ఆదేశించారు. సో ఈ లెక్కన చాలా విభాగాలలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా ఉద్వాసన కన్ఫర్మ్ అని చెప్పేసి అయితే మనం చెప్పుకోవచ్చు. నిజంగా మరి రెగ్యులర్ ఉద్యోగాలు తీసుకుంటున్నది ప్రభుత్వం జీతాలు ఇస్తుంది, ఉద్యోగాలు భర్తీ చేస్తుంది, ఇంకా రిటైర్డ్ అయిన తీసుకొచ్చుడు, కాంట్రాక్ట్ అట్లే కంటిన్యూ చేసుడు, ఆ ఇన్ఫర్మేషన్ బయటకు లీక్ అవ్వడు. సో మొత్తంగా రిటైర్డ్ ఆఫీసర్లకు నో ఎక్స్టెన్షన్ అయిన వార్త మాత్రం రాష్ట్రంలో రిటైర్డ్ ఉద్యోగుల కలవరం, రిటైర్డ్ ఉద్యోగులలో కలవరం అయితే పెడుతుంది ఈ వార్త అని చెప్పుకోవచ్చు.